ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ బ్రహ్మయ్య మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు తిలోదకాలు ఇచ్చి జిల్లా యూనిట్ల ముందుకు వస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా యూనిట్ ద్వారా వర్గీకరణ రాజ్యాంగం 370D ఆర్టికల్కి విరుద్ధమని, సాంకేతిక సమస్యలు వస్తాయని గుర్తించాలని ఆయన తెలిపారు. సామాజిక న్యాయానికి కట్టుబడిన ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర యూనిట్ని వర్గీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్ బెల్లంకొండ గోపి మాదిగ, కోలిగట్ల రమేష్ మాదిగ, రవి నూతల కోటి మాదిగ, ఇండ్ల సుధాకర్ మాదిగ, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నిన్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై గౌరవ ప్రభుత్వం నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణ మీద తన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ముందుగా ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ రంజన్ మిశ్రా గారు దాదాపు 100 రోజులుగా ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తారీఖున వెలువడిన తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణని రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం ముందుకెళ్లే క్రమంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ దాదాపు 100 రోజుల పాటు ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటించి దళిత, మాదిగ, మాల సంఘాలతో పాటు అనేక సంఘాల అభిప్రాయాలను సేకరించి ఈరోజు వెనుకబడిన వర్గాలకు మేలు జరగాలని చెప్పని నడుపుతున్న పోరాటం ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ ఎస్సీ వర్గీకరణని ఏబీసీ గ్రూపులుగా విభజిస్తూ ఏ గ్రూపులో రెల్లి సామాజిక వర్గానికి 1% గాను, బి గ్రూపులో మాదిగ, మాదిగ కులాలకు 6.5% గాను, సి గ్రూపులో మాల ఉపకులాలకి 7.5% గాను రిజర్వేషన్లను వర్గీకరిస్తూ కేటాయిస్తూ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. దానిని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రెల్లికి 1%, మాదిగ ఉపకులాలకు 6.5%, మాల ఉపకులాలకు 7.5% కేటాయిస్తూ వర్గీకరణ చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో మరలా అదే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ దీనిని జిల్లా యూనిట్గా అమలు చేసుకోవచ్చు అని సూచన చేసినట్టుగా ఈరోజు మనం పత్రికల్లో చూసాం. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మూలం చంద్రబాబు నాయుడు గారు. 94లో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైతే 96లో రామచంద్రరాజు కమిషన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆనాడు 96లో వచ్చినటువంటి రామచంద్రరాజు కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ కూడా ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటించి దళితుల మధ్య సమానత్వం లేదు, అసమానతలు ఉన్నాయని గ్రహించి జనాభా దామాషా ప్రకారం ఆనాడు వర్గీకరణ చేసినట్టు సందర్భం కనబడతా ఉంది కమిషన్ నివేదికల ఆధారంగా. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మళ్ళా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నాడు 96లో వేసినటువంటి రామచంద్రరాజు కమిషన్ ఏదైతే జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయమని చెప్పిందో అదేవిధంగా ఆనాడు జనాభా దామాషా ప్రకారం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ రెల్లికి 1% గాను, మాదిగలకి 7% గాను, మాలలకి 6% గాను, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ కులాలకు 1% గాను ఆ రోజు వర్గీకరణ చేసిన విషయాన్ని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే నేడు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాల యూనిట్గా వర్గీకరించవచ్చని సూచన చేయడాన్ని మేము అభ్యంతరంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరిగింది. అదేవిధంగా ఈనాడు కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగడానికి ముందుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. నేడు వర్గీకరణ కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి ఆ వర్గీకరణ చేయడం కోసం ఈ రోజు కూడా ముందుకెళ్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారి కనుక చంద్రబాబు నాయుడు గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనాభా దామాషా ప్రకారం ఈ రోజు రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో రెల్లికి 1%, మాదిగలకి 6.5%, మాలలకి 7.5% ఏదైతే ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి విధానాన్ని జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.